40% పెట్టారు. 20 కాదు 45కి పెంచాలని కొట్లాడితే 1992లో విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 34 పెంచిపించాం. అప్పటి నుంచి సజావుగా నడిచింది. ఒక కేసు కృష్ణమూర్తి కోర్సు కర్ణాటక బెంగళూరు యూనివర్సిటీ ఆయన కేసు వేస్తే అప్పుడు గతం లోపల టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 34 నుంచి 22కు తగ్గించాలి. 22, 18 కూడా తగ్గించారు ఖమ్మం లాంటి జిల్లా లోపల. ఈరోజు అప్పటి నుంచి ఛాలెంజ్ తీసుకున్నాం, పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినాం, పార్లమెంట్లో మాట్లాడినాం, ప్రధానమంత్రికి చెప్పినాం, కేంద్ర ప్రభుత్వంతో పోరాడుతున్నాం, ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడుతున్నాం. మన రాష్ట్రం లోపల బీసీల జనాభా దాదాపు ఆ ప్రభుత్వ లెక్కలు 56 అయినా దాదాపు 60% ఉంటాం మనం. కాబట్టి మెజారిటీ మా ప్రజాస్వామ్యంలో మేమెంతో మాకంతా మా జనాభా ప్రకారం మాకు ఆటా ఇవ్వాలని కొట్లాడుతుంటే ఈరోజు ప్రభుత్వాలు దిగొచ్చి 42% పెంచామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వాగ్దానం చేసింది. దాని ప్రకారం అసెంబ్లీలో బిల్లు పెట్టారు. ఆ తర్వాత జీవో తీశారు. మనం కోరాం జీవో తీయండి. రాజ్యాంగం లోపల ఆర్టికల్ 243(d)(6)లో రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి హక్కులను రాజ్యాంగం ఇచ్చింది. రాజ్యాంగం కంటే ఇంకేది ఉండదు. కోర్టులు కొట్టేస్తాయనేది పాత మాట. కోర్టులు ఎట్లా కొట్టేస్తాయో ఇక్కడ సుప్రీంకోర్టు దాకా మేము కొట్లాడతాం. నేను కూడా మాట్లాడతా, ఏ గ్రౌండ్ మీద కొట్లాడతాం. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో విద్యా ఉద్యోగాలకు మెరిట్ చూస్తారు. కొంత అర్థం ఉంది. ఇది రాజకీయ రిజర్వేషన్లకు ఏం మెరిట్ ఉంటుంది? సంతకం పెట్టనోళ్ళు రానోళ్ళు కూడా ముఖ్యమంత్రులు అయ్యారు. సంతకం పెట్టడానికి రానోళ్ళు కూడా ఎంపీలు అయినరు, ఎమ్మెల్యేలు అయ్యారు. ఇప్పటి నుంచి కాదు, స్వతంత్రం వచ్చిన మొదట్లో అసెంబ్లీలో సంతకం రాని వాళ్ళు 10 మంది ఎమ్మెల్యేలు. ఇప్పటికి దేశంలో సంతకం పెట్టడానికి చదువు రాని వాళ్ళందరూ 4 ముఖ్యమంత్రులు అయిపోయారు కర్ణాటక చాలా రాష్ట్రాల్లో. కాబట్టి ఇందులో మెరిట్ లేదు, ఇది జనాభా ప్రకారం ఇవ్వాల్సిందని చెప్పి మనం కొట్లాడుతున్నాం. న్యాయ చరిత్రలో ఇది ఒక చరిత్ర సృష్టిస్తాం. తప్పనిసరి బీసీ ధర్మము, న్యాయము బీసీల పచ్చాన ఉంది. దీనికి తోడు చట్టాలు కూడా బీసీల పచ్చాన వచ్చాయి. రాజ్యాంగము, చట్టము వీటికి రెండుకి మించిన ధర్మము, న్యాయం చాలా గొప్పది. అవి రెండు కూడా బీసీల పచ్చానున్నాయి. ఈ కేసు గెలుస్తాయి అనడానికి బలమైనటువంటి ఆధారాలు, గ్రౌండ్స్ ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రజలు ఏమాత్రం కన్ఫ్యూజ్ చేయకుండా మీ పచ్చాన తెగించి పోరాడతాం. ఇక్కడ కాదు, సుప్రీంకోర్టు దాకా ఎక్కడంటే అక్కడ ప్రజా పోరాటాలకు ఏ ప్రభుత్వాలైనా ఏ కోర్టులైనా దిగొస్తాయి. మనం చూసాం పంజాబ్ లో రైతులు తమ హక్కుల కోసం కొట్లాడితే ప్రభుత్వాలు దిగొచ్చాయి, కోర్టులు దిగొచ్చాయి వాళ్ళు కోరిన డిమాండ్ నుంచి. హర్యానాలో ప్రజలందరూ కొట్లాడి అక్కడ రోడ్లు దిగ్బంధం చేశారు, ఢిల్లీకి నీళ్లు బంద్ చేశారు. బలమైన ఉద్యమాలు రిజర్వేషన్ల కోసం వస్తే ప్రభుత్వం దిగొచ్చింది. కాబట్టి ఇప్పుడు కూడా బీసీలందరూ ఇన్వాల్వ్ అయినరు. మనం అన్యాయం జరిగినప్పుడు కొద్దిగా సహిస్తాం, అవమానం జరిగినప్పుడు సహించాం. మనకు 42 ఇస్తూ జీవో జారీ చేశారు. నోటికాడి అన్నం బుద్ధ లాగడానికి ఎవడు ప్రయత్నం చేసినా వదిలిపెట్టేది లేదు. ఇప్పుడు కాదు, హాస్టళ్లు పెట్టాలని, స్కాలర్షిప్లు ఇవ్వాలని, గురుకుల పాఠశాలలు పెట్టాలని, లోకల్ బాడీ రిజర్వేషన్లు పెట్టాలని, ఉద్యోగాలు భర్తీ చేయాలని ఇప్పటి వరకు 12,000కు పైగా ఉద్యమాలు చేసినాం. చరిత్ర సృష్టించాం. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో బలమైన బీసీ ఉద్యమం ఉంది. అన్ని రాజకీయ పార్టీలు బీసీలలో వచ్చిన చైతన్యాన్ని గుర్తించి మేం బీసీలకు ముఖ్యమంత్రి పదవిస్తాం, మేం ముఖ్యమంత్రి పదవిస్తామని పోటీ పడేటటువంటి వాతావరణం ఈరోజు ఉన్నది. కాబట్టి బీసీలందరూ ఎవరు కూడా కన్ఫ్యూజ్ పడవద్దు. నాకు నామినేషన్ వేయండి. ఈ కేసు ఈడ కాదు, ఇక్కడ కూడా మనకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. తప్పనిసరి ఢిల్లీలో కూడా న్యాయ చరిత్రలోనే చరిత్ర సృష్టించబోతున్నాం. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం ఈ జీవో జారీ చేశారు. జీవోలో స్పష్టంగా ఉంది. అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు. అదేవిధంగా సుప్రీంకోర్టు చెప్పినట్టు జనాభా లెక్కలు తీశారు. డెడికేటెడ్ కమిషన్ పెట్టారు. సుప్రీంకోర్టు అనేక తీర్పుల లోపల 50% సీలింగ్ తీసేయచ్చు అన్నది. అగ్రకులాలకు 10% రిజర్వేషన్ పెట్టినప్పుడు 10% 50% సీలింగ్ అవుట్డేటెడ్ అని సుప్రీంకోర్టు చెప్పింది. మండల్ కమిషన్లో 9 మంది జడ్జీల్లో 5 మంది కూడా 50% సీలింగ్ ఒప్పుకోలేదు. కాబట్టి అనేక సందర్భాల్లో
ఉత్తరప్రదేశ్ కేసులో కూడా 50% సీలింగ్ లేదు, జనాభా లెక్కలు తీసి దాని ప్రకారం పెంచొద్దన్నారు. ఇక్కడ జనాభా లెక్కలు తీశారు, 56% ఉంది, 42% రిజర్వేషన్లు పెట్టారు. కాబట్టి కేసుకు బలం ఉంది. న్యాయపరంగా, చట్టపరంగా, రాజ్యాంగపరంగా, ధర్మం, న్యాయం ప్రకారము మన కేసుకు చాలా బలం ఉంది. కొట్లాడదాం, ఎవరు కూడా అధైర్యపడొద్దు. న్యాయం అందరికి ఒకటే. చాలా మందికి అపోహ ఉంది, తీర్పులన్నీ కులాన్ని పట్టిస్తారు, న్యాయాన్ని ధర్మాన్ని బట్టి ఇవ్వరనే అపోహ. ఇప్పుడు రోజులు మారినాయి. సుప్రీంకోర్టులో కూడా ఈరోజు సామాజిక న్యాయం వైపు అడుగులు వేస్తున్నటువంటి చరిత్రను మనం చూస్తున్నాం. కాబట్టి ఈ కేసు బలమైన కేసు. రాష్ట్ర ప్రజలందరూ మేము ఇచ్చే పిలుపులకు గాని ఉద్యమాలతోటి ప్రపంచ చరిత్రలే తరత కింద విధైనాయి. మన ప్రజలందరూ తిరుగుబాటు చేస్తే, తిరగబడితే ఈరోజు నాకు 100 ఫోన్లు వస్తున్నాయి. అన్నగారు మీరు పిలుపివ్వండి అంటే ఇప్పుడు కాదు నాయన, హైకోర్టులో కేసు నడుస్తుంది, హైకోర్టు తర్వాత చూద్దాం. ఇక్కడ మనకంత పరిస్థితి అనుకూలంగా ఉన్నాయి, మీరు సర్పంచులు అవుతారు. ఒక్కొక్క మామూలు పంచగట్టేటోడు కూడా అడుగుతున్నాడు, ఏమన్నా మనకు సర్పంచుల రిజర్వేషన్ వార్డు మెంబర్లు అయితే కూడా ఓర్వరా? పెద్ద కులపలకు చీఫ్ మినిస్టర్లు అయినరు, కేంద్ర మంత్రులు అయినరు, ఎమ్మెల్యేలు అయినరు, ఎంపీలు అయినరు, 76 ఏళ్ళు వాళ్ళే రాజ్యం వెళ్ళినరు. కాంట్రాక్టులు వాళ్ళకే, కాలేజీలు వాళ్ళకే, వ్యాపారాలు వాళ్ళకే. ఇన్ని రోజులు బతుకులు, లేబర్ బతుకులు బతికినాం. ఈ రోజు లేక చిన్న సర్పంచ్ పదవులల్లా రిజర్వేషన్లు పెడితే ఓరుస్తలేరు. అందుకే తప్పనిసరి మీరు పిలిపివ్వండి, ఉద్యమాలు చేద్దాం, తెలుసుకుందాం. సమయం ఆసన్నమైంది. ఎన్ని రోజులు అనిమనిగి ఉంటాం, ఎన్ని రోజులు తరదించుకొని ఉంటాం. ఇది ఆత్మగౌరవ పోరాటం, ఆఖరి పోరాటం కాదు. ఇది అన్యాయం పోరాటం కాదు, అవమానం మీద పోరాటం. కాబట్టి తినే అన్నం ముద్దను లాక్కుంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ సమాజంలో తిరుగుబాటు వస్తుంది. అందరూ కూడా సావధానంగా ఈ ఉద్యమాన్ని ముందుకు బలంగా తీసుకుపోదాం. ఈ రిజర్వేషన్లు సాధిస్తే భవిష్యత్తులో చట్టసభల్లో 50% రిజర్వేషన్లకి ఇది పునాది అవుతుంది. అంటే ఇది ఒక భాగం. తర్వాత పోరాటం ఇది చట్టసభలో, పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో రిజర్వేషన్లు పెట్టిన రోజే నా ఆకాంక్ష నెరవేరుతుంది. న్యాయం, ధర్మము బీసీల పక్షాన ఉంది. ప్రజాస్వామ్య సూత్రాల ప్రకారం, సామాజిక న్యాయ సూత్రాల ప్రకారం, ఆ రాజ్యాంగం ప్రకారం, చట్టం ప్రకారం, ప్రజాస్వామ్యాల పునాదుల మీద ఈ జీవో వచ్చింది. కాబట్టి తప్పనిసరి న్యాయమే. భారతదేశంలో ఏముందో నానుంది, ధర్మమేవ జయతే సత్యమేవ జయతే. కాబట్టి ధర్మము సత్యం ఎప్పుడైనా తెలుస్తుంది. పేదలందరూ మేము ధర్మమే అడుగుతున్నాం, న్యాయం అడుగుతున్నాం. తప్పనిసరి కోర్టు మాకు అనుకూలంగా తప్పనిసరి వస్తాయి. ఇంతవరకు ట్రెడిషనల్ జడ్జిమెంట్లు వచ్చినాయి. న్యాయ చరిత్రలో ఇది ఒక గొప్ప చరిత్ర అవుతుంది, గొప్ప విప్లవం వస్తుంది, మలుపు తిరుగుతుంది. ప్రజలందరూ మీరందరూ నామినేషన్ నిశ్చింత చేయండి, మీ తరపున కొట్లాడతాం, విజయం సాధిస్తామని చెప్పి ఎవరు సందేహం వద్దు. మెరిటు అనేది విద్యా ఉద్యోగాలకే ఒప్పుకోం మేము. ఈ రాజకీయ రిజర్వేషన్లకి ఎందుకు? సంతకం రానోళ్ళే ఎమ్మెల్యేలు అయినరు, ఎంపీలు అయినరు, ముఖ్యమంత్రులు అయినరు. దీనికి రిజర్వేషన్లలో మెరిట్ ఎందుకని చెప్పి మేము అడుగుతున్నాం. న్యాయ వ్యవస్థను కూడా ఈ విషయం మీద సుప్రీంకోర్టు దాకా పోరాడతాం. బీసీల పక్షాన, నోరు లేని బీసీల పక్షాన పోరాడడం మాకు గొప్ప అదృష్టము, అవకాశం. తప్పనిసరి మీరందరూ ధైర్యంగా ఉండాలని, నామినేషన్లు వేయాలని, ఎవరికి ఎట్టి పరిస్థితుల్లో సందేహాలు వద్దు. మనకు అన్ని అవకాశాలు మనకు అనుకూలంగా ఉన్నాయి. ఈ సమస్యను ముందుకు తీసుకుపోయి సాల్వ్ అయ్యే వరకు, 42 వచ్చే వరకు, తర్వాత ఈ పునాదిగా చట్టసభలో రిజర్వేషన్లు సాధించే వరకు ఈ ఉద్యమం కొనసాగిద్దామని విజ్ఞప్తి చేస్తాం. బయటకు వచ్చారు కొంచెం మీరు అందరూ రండి. ఇప్పుడు మనం ఇన్విట్ అయిన మన గ్రూప్ అంతా స్థానిక ఎన్నికలపై
కానుంది. దీంతో క్షణ క్షణం ఉత్కంఠ పెరుగుతోంది.